సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్దం ఆడారని అన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. 60 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ పచ్చి అబద్దం చెప్పారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని, అసమర్థతను సమర్థించుకోవడానికి చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి అని, కరెంటు పోయినందుకు ఆయనకు కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయన్నారు. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 40 లక్షల మందికే ఇస్తారా అని ఫైర్ అయ్యారు దాసోజు. ముఖ్యంగా ఇది 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. ఇది వాస్తవానికి 6 గ్యారెంటీలు కాదు, ఇది 13 గ్యారెంటీలు. మీరు లోతుగా కనుక చూసినట్టయితే మహాలక్ష్మిలో, యువ వికాసంలో, గృహజ్యోతిలో, చేయూతిలో, తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో, రైతు భరోసాలో మొత్తం కలుపుకుంటే 13 గ్యారెంటీలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ డీపర్ ఇన్ టు దట్, బట్ ఆ 2 పథకాలు ఏదైతే అమలు చేస్తా అంటున్నారో వాటి మీద మాత్రం తప్పనిసరిగా తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి మీరు ధ్యానంతో అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ప్రియాంక గాంధీ గారు 27వ తారీఖు నాడు 500 రూపాయల ఎల్పిజి సిలిండర్, 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ ఇస్తాము అని చెప్పని ఏదైతే చెప్పినారో ఆ పథకాన్ని లాంచ్ చేస్తాము. అదేవిధంగా 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి హౌస్ హోల్డ్ కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్లకు 500 రూపాయల సబ్సిడీ ఇస్తాము అని చెప్పని ఈ 6 గ్యారెంటీల్లో ఉంది. అయితే ఇవాళ కీలకమైనటువంటి సమాచారం మీడియా మిత్రులు కూడా దయచేసి మీ దృష్టికి వచ్చి ఉంటుంది, బట్ మరొకసారి దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,24,00,000 పైచిలకు ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంఖ్య. ఇది ఒక సంఖ్య గుర్తుపెట్టుకోండి దయచేసి. రెండవ సంఖ్య నేను చెప్పబోయేది ఏంటి అంటే, తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షలు. గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు 1,24,00,000. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఈ 2 సంఖ్యలు బాగా గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇవాళ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది, గైడ్ లైన్స్ అని చెప్పని ఒక 11 పాయింట్లతోటి ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు తీరుకు సంబంధించి, ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన అమలు తీరుకు సంబంధించి సర్క్యులేషన్ లో ఉంది. దాదాపు మీడియా మిత్రులందరికీ కూడా వచ్చి ఉంటుంది ఈ కాపీ. దీంట్లో నేను 6th and 7th పాయింట్ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక్కడ ఏమన్నారు, ప్రతి హౌస్ హోల్డ్ కు ప్రతి గ్యాస్ సిలిండర్